ఏం చేస్తున్నావు ఆంటీ? మళ్ళీ న్యూ రెసిపీ ఏంటిదంటే మ్యాంగో తరుగుడు చట్నీ వేస్తున్నా. ఇది మనకి కొన్ని డేస్ కావాలంటే కొన్ని డేస్ ఉంటుంది. లాంగ్ అంటే ఎక్కువ రేట్లు 3 నెలలు 6 నెలల వరకు ఉంచుకోవాలనుకుంటే అట్లా కూడా ఉంటుంది అనమాట. దీన్ని బయట స్టోరేజ్ చేసుకున్నా ఉంటుంది, ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటే ఇంకెక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఏం లేదు, మామిడికాయలు తరుముకోవాలి, లేదంటే మిక్సీలో ముక్కలేసి మిక్సీలో పట్టేసుకోవాలన్నమాట. దానికి సరిపడా పులుపుకి సరిపడా సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని ఇట్లా పెట్టుకున్నా కానీ మనకు ఏమవుతుందంటే దీంతో మనము మ్యాంగో రైస్ కానీ ఎందులోనన్నా పులుపు కోసం అవసరం ఉంటాయి కదా, అందులో మ్యాంగో రైస్ వేయడానికి పులుపు ఐటమ్స్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే దీన్ని ఇట్లా పోపు పెట్టేసుకున్నది ఇట్లా పోసిత్తులు అంటే మిరపకాయ ఇత్తులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి ఇట్లా పోపు పెట్టేసుకున్నా. కొంచెం లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా. లాస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను, దాన్ని కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇదంతా కలిపి అది చల్లారాలి. పోపు చల్లారిన తర్వాత ఇదంతా కలిపేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత స్టోర్ చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మాత్రం చాలా డేస్ వస్తుంది, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గుతుంది అనమాట మనకి. ఇది డైరెక్ట్ మనం మ్యాంగో రైస్కి జస్ట్ వేడి వేడి అన్నము ప్రిపేర్ చేసుకొని ఈ దాంట్లో వేసేసుకొని కలిపి పెట్టేసుకుంటే మ్యాంగో రైస్ సూపర్ ఉంటుంది అనమాట. లేదంటే నార్మల్గా కర్రీ లాగా పెట్టుకొని కూడా తినొచ్చు. లేదంటే ఇట్లా పెట్టకుండా డైరెక్ట్ ఇట్లా వీటి కొందరు ఐస్ క్యూబ్స్ లాగా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు అనమాట. దీన్ని నార్మల్గా ఇట్లా మ్యాంగో తురుము ఉంటుంది కదా, దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎక్కడైతే పులుపు కావాలో అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన తర్వాత కొంచెం చల్లారాలి, ఇట్లా కలుపుతూ ఉంటే తొందరగా చల్లారిపోతుంది అనమాట. చల్లారిన తర్వాత ఇదంతా అందులో మనం దీంట్లో మిక్స్ చేసుకున్నాం. నేను పసుపు అయితే యాడ్ చేసిన. మనం ఒక డబ్బాలో అంటే మెయిన్గా సీసా ఉండే జారీలో ఇస్తే ఎక్కువ రోజులు ఉంటుంది, ప్లాస్టిక్లో అయితే కొంచెం పెట్టొద్దు అంటారు కదా, అట్లా అనమాట. నేను ఇది ముగ్గుట్లో వేసిన తర్వాత మంచిగా కలిపిస్తాను. ఈవెన్గా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఒక నిమిషం ఇటు ఫ్యాన్ వేసి ఇక్కడ కొంచెం చిందర వందరగా ఉంది, ఏమనుకోకండి. రేపే మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, దానికి హడావిడి అనమాట. ఇప్పుడు నేను కారము నెక్స్ట్ యాడ్ చేస్తాను అనమాట. ఇట్లాంటి కూడా యాడ్ చేసుకోవచ్చు తగినంత, ఎందుకంటే నేను పోపు వేసిన తర్వాత యాడ్ చేసేటప్పుడు కారం క్వాంటిటీ అనేది కరెక్ట్గా తెలుస్తుందని చెప్పేసి నేను నెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. కింద ఫ్లేమ్ ఏం లేదు, ఉప్పు కారం సరిపోయిందా లేదా మనం టేస్ట్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా ఉప్పు అయితే కొందరు ఇట్లా కారం కలపకుండా డైరెక్ట్ ఉప్పుతో పెట్టేసుకుంటే మనకు మ్యాంగో రైస్కి బాగుంటుంది. మెయిన్గా ఉప్పు బాగుంటే 2 రోజులైనా ఉంటుంది అనమాట స్టోరేజ్. మాకైతే ఇది 2 డేస్లో అయిపోతుంది, అందుకే కొంచెం వేడి మీదనే కలిపిస్తున్నా. ఎవరన్నా ఇంట్లో తక్కువ మెంబర్స్ ఉంటే అట్లా టేస్ట్ కోసం సైడ్కి పెట్టుకోవాలనుకుంటే కొంచెం చల్లారిన తర్వాత కలుపుకోండి. ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా కారం యాడ్ చేస్తాను. కారం వేయకుండా డైరెక్ట్ ఎండుమిర్చితో కూడా వేయచ్చు. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపిస్తుంది, సో సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను కొలతల ప్రకారం ఏం వేయట్లే, అందాజలానే వేసేస్తున్నా. సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే సాల్ట్ వేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన అయితే సాల్ట్ అంతా అంటే సాల్టీ టేస్ట్ తక్కువ ఉంటుంది, ఎంత పోసినా ఆ పులుపు తన మీద వస్తలేదు అనమాట. ఇది మొత్తానికి
ఫైనల్గా తరుగుడు మామిడికాయ పచ్చడి ఆర్ చట్నీ ఆర్ తురుము రెడీ అయిపోయిందనమాట. ప్లీజ్ నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోతే ఇంకెవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. దీన్ని ఎందులో వేసుకొని తినొచ్చు? రైస్, చపాతీసు, దోశ. ఇదంతా మనకేనా? ఎస్. చికెన్ టేస్ట్. పుల్లగా చాలా బాగుంది. కావాలంటే మీరు ఈ రెసిపీ మస్ట్ ట్రై.